అందరికీ స్వాగతం సుస్వాగతం. ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం వాస నరసింహులు ఆరోగ్య వించుకుంటున్నాం. గత 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిరాటకంగా నిర్వహించడం జరుగుతోంది. ఇది 1317వ కార్యక్రమం. 1317వ కార్యక్రమం. ఈ రోజున ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె వంశీకృష్ణ గారు, ఆయన యంగ్ స్ట్రోక్ అనే టాపిక్ చూడడానికి యంగ్ స్ట్రోక్ అనేది వల్ల ఏంటి, మామూలుగా హార్ట్ అటాక్లు ఎవరు ఇప్పుడు సాధారణంగా పూర్వకాలం వారికైనా 70 ఏళ్ళు దాటితే 60-70 ఏళ్ళు దాటితే హార్ట్ అటాక్ అదేదని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది కాకుండా 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ రావడం, కార్డియాక్ అరెస్ట్ రావడం, ప్రాణం పోవడం జరుగుతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. కొంతమంది 20 ఏళ్ళు నిండకుండా కూడా వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ రావడం, చనిపోవడం, లేదా హార్ట్ అటాక్ రావడం, హాస్పిటల్లో చేరడం, ఇలా ఉంది. ఎందుకని దీన్ని అందుకని చేశారు, యువతలో గుండెపోటు అని మనం అనుకోవచ్చు. అని యంగ్ స్ట్రోక్ అని. యంగ్ స్ట్రోక్ అంటే ఇక్కడ మన మార్గం చెప్పుకోవాలంటే అందరికీ అర్థం చెప్పాలి, యువతలో గుండెపోటు అని. ఈ విషయం పైన ఎందుకు వస్తుంది, యువతలో ఎందుకు గుండెపోటు వస్తుంది? వయసు చిన్నది, చిన్నవాళ్ళకే గుండెపోటు వస్తుంది. ఇలా రావడానికి కారణాలు ఏంటి, రాకుండా ఏం చేయాలి, మన లైఫ్ స్టైల్లో ఏ రకమైన చేంజెస్ చేసుకోవాలి, ఎలా ముందు గుర్తించాలి? ఒకటి, రాకుండా జాగ్రత్త పడ్డారాగా మన జీవనశైలిలో మార్పు ఏంటి? రెండోది, ఒకవేళ గుండెపోటు వచ్చేట ఎలా ఏం చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా డాక్టర్ వివరంగా చేస్తే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది అందరూ చాలా జాగ్రత్తగా వినండి. హాయ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా చూస్తున్నారు, మీరు తగ్గ ఆన్సర్ ఇస్తున్నారు, మీ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే చాలా ఇంపార్టెంట్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కనుక. అంతా అయిపోయాక మీకు ఎవరికైనా ఇంకా అడగాలనిపిస్తే డాక్టర్ గారిని మీరు పోస్ట్ చేయండి. పోస్ట్ చేసి వెళితే వాళ్ళు మీకు ఈ డాక్టర్ గారు మాట్లాడడం అయిపోయాక మీరు పంపించిన ప్రశ్నలకి డాక్టర్ గారు సమాధానం ఇస్తారు. కొన్నాళ్ళు కూడా అంతే, కూర్చొని మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే డాక్టర్ గారు మాట్లాడడం అయిపోయిన తర్వాత అడగండి, డాక్టర్ గారు మాట్లాడతారు. నా ఓవర్ టు డాక్టర్ కె వంశీకృష్ణ గారు అని మాట్లాడుతూ కూర్చున్నారు. అందరికీ నమస్కారం. Very good afternoon to everyone. I am Dr. Vamsi Krishna, cardiologist here at Vamsi Heart Care Center. I have a hospital here in Vijayawada. I am practicing for the last 15 years in cardiology, and I came here and I have to thank Dr. Samaram Garu. He is my teacher, well-wisher from Vijayawada, and as you all know that here in Vijayawada, Vasavi Nursing Home is conducting continuous medical education. Continuous medical education అనేది అందరికీ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయటం అనేది సార్ ఇనిషియేటివ్ తీసుకొని గత 25 ఏళ్ళ నుండి ఈ ఎడ్యుకేషన్ మీకు టీచ్ చేయాలని మాలాంటి చదువుకున్న వాళ్ళు, అంటే హెల్త్ ఎడ్యుకేషన్లో ఇంకా నైపుణ్యం చేసి డిఫరెంట్ స్పెషాలిటీస్ నుండి తీసుకొచ్చి కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసి మీలో అవేర్నెస్ జనరల్ పబ్లిక్లో కానీ పేషెంట్స్లో కానీ అవేర్నెస్ తేయటం కోసం ఈ ఇనిషియేషన్ జరిగింది. అండ్ ఐ కంగ్రాచులేట్ 1317 వీక్లీ ప్రజెంటేషన్స్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్. అండ్ ఈ ప్రోగ్రాంలో ఈ వారం నేను యంగ్ స్ట్రోక్, దట్ ఈస్ హార్ట్ డిసీజెస్ ఇన్ యంగర్ జనరేషన్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి, ఏంటి కారణాలు, ఏంటి దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది నేను కొద్దిసేపట్లో డిస్కషన్ చేస్తాను. హార్ట్ డిసీజెస్ ఇన్ యంగ్, ఇవాళ నా టాపిక్ ఇదే. అండ్ హార్ట్ మీ అందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ గురించి, హార్ట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. హార్ట్ అనేది మెయిన్ పంపింగ్ ఆర్గన్, బాడీకి చాలా ముఖ్యమైన అవయవం. మనకి బ్లడ్ అనేది బాడీ నుండి పంప్ అవుతేనే
బ్లడ్ అనేది సర్క్యులేషన్ అనేది జరిగి మన చాలా అవయవాలకు అనేది బ్లడ్ సప్లై అనేది జరగటం జరుగుతుంది. సో దాని నుండి ఏంటంటే 4 గదులు ఉంటాయి హార్ట్కి. రైట్ సైడ్ 2 గదులు, లెఫ్ట్ సైడ్ 2 గదులు. సో ఏంటంటే రైట్ సైడ్ ఏమంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది డిఫరెంట్ ఆర్గన్స్ నుండి వచ్చి రైట్ సైడ్ హార్ట్ నుండి లంగ్స్లోకి వెళ్ళి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లెఫ్ట్ సైడ్ హార్ట్లోకి వచ్చి అక్కడి నుండి డిఫరెంట్ ఆర్గన్స్లోకి వెళ్తాయి. సో ఏంటంటే మన హార్ట్ పంప్ చేయకపోతే, హార్ట్ వీక్ ఉన్నా కానీ, హార్ట్కి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం బతకటం అనేది జరగదు. ఎప్పుడైతే హార్ట్ ఆగిపోయిందో ఇంకా మనిషి చనిపోయినట్టే. సో ఎప్పుడు ఎల్లకాలం నిమిషానికి 70-80 సార్లు అనేది కొట్టుకోవటం జరగాలి. సో అది ఎంత ఇంపార్టెంట్ అవయవం మన బాడీకి. బ్రెయిన్కి సర్క్యులేషన్ అవ్వాలన్నా ఈ అయోటా నుండి పైన రక్తనాళాలు వెళ్తున్నాయి చూసారా. సో ఇవన్నీ కూడా మనకి సర్క్యులేషన్లో ఇంపార్టెంట్. ఈవెన్ హార్ట్కి కూడా ఇన్నిసార్లు పంపింగ్ చేయాలి, వర్క్ చేయాలంటే హార్ట్కి బ్లడ్ సప్లై కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ అయోటా నుండే బ్లడ్ సప్లై కూడా ఉంటుంది. ఈ నరాలన్నీ హార్ట్కి అవే. దాన్నే కొరనరీ ఆర్టరీస్ అంటారు. సో వాటికి జబ్బు వచ్చినా మేము ట్రీట్ చేస్తాం. అంటే మాకు స్పెషాలిటీ ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కానీ, ఈ రక్తనాళంలో బ్లాక్స్ వచ్చినప్పుడు ఎలా క్లీన్ చేస్తాం, యాంజియోగ్రామ్, స్టెంటింగ్ ఎట్లా చేస్తాం, వాటికి స్టెంట్ ఎట్లా అమర్చడం అనేవి అన్నీ డిఫరెంట్ అని నేను అన్నీ డిస్కషన్ చేస్తా. కొన్ని మంచి కేసెస్ కూడా నెక్స్ట్ ప్రజెంటేషన్లో చూపిస్తాను మీకు. సో ఎట్లా అంటే హార్ట్ అనేది బ్లడ్ వెజల్స్కి ఎలా డిసీజ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అనేది మన చిన్న వయసులోనే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లోనే చిన్నగా డిసీజ్ అనేది, కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎండోథీలియం డిస్ఫంక్షన్, ఇప్పుడు హార్ట్ చుట్టూ ఎండోథీలియం లేయర్ ఉంటుంది, ఇట్లా వైట్ పొర లాంటిది. ఈ పొర నుండి ఏంటంటే స్లోగా కొలెస్ట్రాల్ డిపాజిషన్ కొన్ని ఇయర్స్ గడిచే కొద్ది 20s, 30s ఇయర్స్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది జరుగుతూ స్లోగా పేరుకుపోతూ చివరికి ఏంటంటే 40s ఏజ్, 30-40sలో ఈ డిసీజ్ అనేది మన స్ట్రెస్ కానీ, డయాబెటీస్ కానీ, డిఫరెంట్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్, కొకైన్, డ్రగ్ ఎడిక్ట్స్, వీళ్ళందరిలో ఏంటంటే సడన్గా ఈ ప్లాక్ అనేది పగిలిపోయి క్లాట్స్ ఫామ్ అయిపోయి హార్ట్ స్ట్రోక్ రావటం అనేది జరుగుతూ ఉంటాయి. సో ఏంటంటే డిసీజ్ అనేది చిన్న వయసు నుండే స్లోగా స్టార్ట్ అవుతుంటుంది. ఇయర్స్ గడిచే కొద్దీ ఈ డిసీజ్ ప్రాసెస్ అనేది పెరుగుతుంది. సో ఏమవుతుంది, హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ రక్తనాళాలు, గుండె రక్తనాళాల్లో ఇట్లా క్లాట్ ఫామ్ అయిపోయి మొత్తం వెజల్ కట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బ్రౌనిష్ కలర్ ఇంకా డార్క్ అయిపోయింది. సో హార్ట్ మజిల్ డ్యామేజ్ అయిపోయినట్టు అక్కడ. సో మేము నెక్స్ట్ ఏంటంటే దీని ట్రీట్మెంట్ ఎట్లా చేయటం, క్లీన్ చేయటం, స్టెంట్ వేయటం అనేది నెక్స్ట్ ప్రాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని వీడియోస్. సో మన టాపిక్ ఏంటి, ఇప్పుడు యంగర్ జనరేషన్లో ఎందుకు ఇట్లా హార్ట్ స్ట్రోక్, హార్ట్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి అనేది నేను మెయిన్ ఫోకస్ చేస్తాను ఒక 10 minutes. సో డెఫినేషన్ ఏంటి, అసలు ఏంటి యంగర్ పాపులేషన్ అంటే కొందరు 40 years అంటారు, కొందరు 30 years లోపు అంటారు, కొందరేమో పిల్లలు ఆడుకుంటూ పడిపోయి హార్ట్ స్ట్రోక్ అంటారు. కానీ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ యంగర్ ఏజ్ అంటే కొందరు 35 years లోపు అంటారు, కొందరు 50 years, 55 years లోపు వాళ్ళందరి హార్ట్ ప్రాబ్లమ్స్ని కూడా యంగర్ హార్ట్ డిసీజెస్ అని లేబుల్ చేస్తారు. సో హార్ట్ డిసీజెస్ ఎట్లా ఉంటాయంటే కొరనరీ ఆర్టరీస్ రావచ్చు, హార్ట్కు ఉన్న బ్లడ్ వెజల్స్లో జబ్బు రావచ్చు, లేదంటే హార్ట్కి కవాటాలు ఉంటాయి, వాల్వ్స్ అంటాం, అంటే ఓపెనింగ్ క్లోజ్ అవుతూ ఉంటాయి, అంటే గుండె బ్లడ్ లోపలికి రావడానికి బయటకు వెళ్లకుండా క్లోజ్ చేయడానికి వాల్వ్స్ ఉంటాయి. ఆ 4 కవాటాలు కూడా జబ్బు చేయొచ్చు, అంటే మూసుకుపోవచ్చు వాటికి, లేకపోతే లీక్స్ ఉండొచ్చు. సో కవాటాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదంటే హార్ట్ నుండి వచ్చే పెద్ద రక్తనాళం అయోటా దాని ఎన్యూరిజమ్స్ అవ్వచ్చు, లేదంటే ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్, కార్డియాక్ ఎరిథ్మియాస్, హార్ట్ నిమిషానికి 70-80 కొట్టుకోవాలి, కానీ కొన్నిసార్లు 200-250 అట్లా కొట్టుకుంటుంది, దాన్నే ఎరిథ్మియాస్ అంటాం. అంత స్పీడ్గా కొట్టుకోవటం కూడా హార్ట్ అనేది వీక్ అయిపోతుంది, లేదంటే హార్ట్ సడన్గా ఆగిపోవచ్చు. సో ఇవన్నీ రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్. హార్ట్ మజిల్ వీక్ అవ్వచ్చు, హార్ట్ మజిల్ చుట్టూ పొర ఉంటుంది, దాన్ని పెరికార్డియం అంటాం, దాని ఇన్ఫ్లమేషను, దాని చుట్టూ వాటర్ రావటం, ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ మామూలుగా మీకు తెలుసుకోవడానికి. సో ఇవన్నీ ఏ హార్ట్ డిసీజ్ అన్నా రావచ్చు యంగ్ ఏజ్లో. సో ఏంటి కారణాలు ఏంటి,
ఒకప్పుడు స్టడీస్ చేశారు, ఇంటర్ హార్ట్ స్టడీ అని 1990s ఆల్మోస్ట్ 35 కంట్రీస్ నుండి డిఫరెంట్ పాపులేషన్, మోర్ దెన్ 10,000 పాపులేషన్ మీద స్టడీ చేసి అసలు కారణాలు ఏంటి, ఎందుకని హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఏదర్ యంగర్ జనరేషన్ ఆర్ ఓల్డర్ జనరేషన్ ఎవరికి ఎక్కువ. సో ఒక 9 మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కనుక్కున్నారు. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కారణాలు కనుక్కున్నారు. దానిలో ఏంటంటే మెయిన్ స్మోకింగ్, ఎక్కువ స్మోక్ చేసేవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఒబిసిటీ అంటే పొట్ట ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది హార్ట్ ప్రాబ్లమ్స్ అని. ఆర్ బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఎక్కువ స్ట్రెస్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయని. సో ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకొని వాళ్ళకి, ఎక్సర్సైజెస్ లేని వాళ్ళకి, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, లేదంటే కొలెస్ట్రాల్ కానీ బ్లడ్లో లిపిడ్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇవన్నీ 9 రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయని ఇన్ జనరల్ పాపులేషన్ వరల్డ్ వైడ్ స్టడీస్ చేసుకుని ఐడెంటిఫై చేశారు. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో కొన్ని మాడిఫైయబుల్ ఉంటుంది, కొన్ని నాన్ మాడిఫైయబుల్ ఉంటాయి. మాడిఫైయబుల్ అంటే మనం కంట్రోల్ చేయొచ్చు, అంటే స్మోకింగ్ ఆపవచ్చు. షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఒబిసిటీ ఉంది, లావు ఉన్న వాళ్ళని మనం వెయిట్ తగ్గించి కంట్రోల్ చేయొచ్చు. సో డైట్ కంట్రోల్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మాడిఫైయబుల్. హైపర్ లిపిడిమియాస్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, వాళ్ళకైనా మెడిసిన్ ఇచ్చి కంట్రోల్ చేయొచ్చు. సో ఏంటంటే కొన్ని మాడిఫై చేయగలం, కొన్ని నాన్ మాడిఫైబుల్ ఉంటుంది, అంటే ఏజ్ పెరిగే కొద్దీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మనం ఆపలేం. సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, ఫ్యామిలీల్లో కొందరికి హార్ట్ ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి, అంటే జీన్స్ కొన్ని క్యారీ అవుతూ ఉంటాయి, అవి కూడా మనం నాన్ మాడిఫైబుల్. ఏజ్ పెరిగే కొద్దీ డెఫినెట్గా ఉంటుంది. ఇంకొకటి మేల్ జనరల్, ఎక్కువ జెంట్స్లోనే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయని డిఫరెంట్ స్టడీస్ ఉన్నాయి. సో వీటిల్లో వెరీ ఇంపార్టెంట్ ఈజ్ స్మోకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే బాగా స్మోక్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇదేంటంటే యంగర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ స్మోక్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, అంటే ఓల్డ్ ఏజ్లో చేసే వాళ్ళకన్నా. సో దాని రిస్క్ కూడా ఇవన్నీ డిఫరెంట్ స్టడీస్, వరల్డ్ వైడ్ జరిగే స్టడీస్లో ఖచ్చితంగా ఉంది అని చెప్పడానికి స్ట్రాంగర్ అసోసియేషన్స్ అనేవి ఉన్నాయి. సో యంగ్ ఎంఐ అనేది వాళ్ళల్లో 50 to 90% పీపుల్ స్మోక్ చేసిన వాళ్ళే ఉన్నారని తెలుసుకోగలిగారు. సో ఏంటంటే ఇట్ ఈస్ ద నెంబర్ 1 మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్. అండ్ ఇండియన్ అండ్ సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కువ టొబాకో యూజ్ అనేది జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ డిఫరెంట్ పాలసీస్ మనకి లేబులింగ్స్ ఇస్తున్నారు స్మోక్ చేయకూడదని. అండ్ టీవీ యాడ్స్, థియేటర్ యాడ్స్, ఇవన్నీ స్మోక్ చేస్తే వచ్చే నష్టాలు, అవన్నీ కూడా హెల్త్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. బట్ అనేది యూత్ అనేది స్మోక్ అలవాటు అయినప్పుడు డెఫినెట్గా అదొక ఎడిక్షన్లో అయిపోతుంది. అండ్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ రైజింగ్ అమాంగ్ ద ఇండియన్స్ ఆర్ సౌత్ ఏషియన్స్. అండ్ ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా 2 to 4 times హయ్యర్ రిస్క్ ఉంటుంది. అండ్ అది ఏంటంటే యంగర్ ఏజ్ గ్రూప్లో ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకే ఎక్కువ రిస్క్ అనేది చెప్పబడుతుంది. అండ్ యంగర్ స్ట్రోక్స్కి ఆల్మోస్ట్ 40 to 70% పీపుల్కి ఉన్నదని డిటెక్ట్ అయింది. సో ఇవన్నీ ఏంటంటే పర్సంటేజెస్ కంపారిజన్కి. ఇంకొకటి జెండర్, 90% పేషెంట్స్ ఆర్ జెంట్స్, ఎక్కువ జెంట్స్లోనే వస్తుందని హార్ట్ ప్రాబ్లమ్స్ తెలుసు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ యంగ్ ఎంఐ పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళల్లో బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ సింథసిస్, ఎక్కువ ఉత్పత్తి అవుతుందనేది కనుక్కోవటం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 40% ఫెమిలియల్ కంబైన్డ్ హైపర్ లిపిడిమియాస్. అంటే ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ApoB/ApoA1 రేషియో, ఇవన్నీ ఏంటంటే న్యూవర్ మార్కర్స్ అనమాట. ఇవన్నీ మనకి బ్లడ్ రిపోర్ట్స్లో తెలుస్తూ ఉంటాయి. ఇంకొకటి డయాబెటీస్, హైపర్ టెన్షన్. ఇది ఏంటంటే అది అందరికీ తెలిసిన విషయమే, షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయని. అది పెద్ద వయసు వాళ్ళకి ఇంపార్టెంటే, యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు యంగర్ జనరేషన్స్లోనే ఈ షుగరు, బీపీ అనేవి చిన్న ఏజ్లో స్టార్ట్ అయిపోతున్నాయి. ఎందుకు అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్స్, స్ట్రెస్, అంటే less than 40 yearsలోనే.
చాలామంది చూస్తున్నాం డయాబెటీస్ వచ్చేస్తుంది అంటే ఆ డైట్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్ తింటున్నారు, ఎక్సర్సైజ్ లేదు, ఇవన్నీ ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ, షుగర్ అనేది ఎర్లీ ఏజ్లోనే వచ్చేస్తుంది. సో డెఫినెట్లీ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఈవెన్ ఇన్ యంగర్ జనరేషన్స్ అనేది హార్ట్ స్ట్రోక్కి కారణం ఎక్కువ అవుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి సెంట్రల్ ఒబిసిటీ, ఇది డైట్ హ్యాబిట్స్ వల్లే. నెక్స్ట్ ఈజ్ ఇంకా చిన్న వయసులో ఏంటంటే కొందరు డ్రగ్ ఎడిక్ట్స్, కొకెయిన్ కానీ యాంఫెటమైన్ కానీ, ఇవి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అయితే ఒక 2 డ్రగ్ ఎడిక్ట్స్ కేసెస్ చూశాను అండ్ హార్ట్ స్ట్రోక్తో 20s ఏజ్లోనే లాస్ట్ ఇయర్. అండ్ వాళ్ళిద్దరికీ మేజర్ స్ట్రోక్స్, ఇద్దరికీ స్టెంట్ పడింది. అంటే అట్లా చిన్న ఏజ్లోనే 20sలో. అండ్ వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు. ఒకరైతే ఫాలో అప్ లేదు 6 months తర్వాత, బట్ 1 person ఈజ్ స్టిల్ ఫాలోయింగ్. అండ్ ఇంకా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి చిన్న ఏజ్లో అంటే లెస్ దాన్ 15 years ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కొరనరీ ఆర్టరీస్. ఈ గుండె రక్తనాళాలు ఇట్లా ఉబ్బుతున్నాయి చూసారా, ఇలా ఏంటంటే ఇన్ఫ్లమేషన్ వచ్చి అక్కడ థ్రాంబోసిస్ వచ్చి హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. దాన్నే కవాసాకి డిసీజ్ అంటారు. సో అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే మనకి హార్ట్ స్ట్రోక్కి, అది చిన్న ఏజ్ వాళ్ళకి చూస్తాం. అండ్ ఇంకా అదర్ మ్యూటేషన్స్ ఉంటాయి, హైపర్ హోమోసిస్టెనీమియా, ఇవన్నీ అదర్ జెనెటిక్ పాలిమార్ఫిజమ్స్, అంటే ఇవన్నీ రకరకాల జీన్స్ ఉన్నాయి విచ్ కెన్ ఇంక్రీజ్ హార్ట్ డిసీజెస్. అది మెయిన్ యంగర్ జనరేషన్సే. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎలా కనుక్కుంటాం, డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఆర్ టూల్స్. క్లినికల్ హిస్టరీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మనకి పేషెంట్ చెస్ట్ పెయిన్తో వచ్చారా, ఇవన్నీ కంప్లైంట్స్ తీసుకుంటాం. అది ఏంటంటే క్లాసికల్ ఉండొచ్చు, టిపికల్ అంటాం, లేదంటే ఎటిపికల్ చెస్ట్ పెయిన్ ఉండొచ్చు. అంటే అందరికీ గుండె నొప్పి అని చెప్పరు, కొందరికి గ్యాస్ నొప్పి అంటారు, ఈపిలోకి నొప్పి వస్తుందంటారు, బరువుగా ఉందంటారు, సమ్ అనీజీనెస్గా ఏదో పట్టేసినట్టుగా ఉంది అంటారు. అందరూ క్లాసికల్ చెస్ట్ పెయిన్, చేతిలోకి గుంజుతుంది నొప్పి, రేడియేటింగ్ పెయిన్ ఇవన్నీ చెప్పరు. సో మనకి ఏంటంటే కంప్లైంట్స్తో పాటు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయా, అంటే ఇతను స్మోకరా, లేదంటే అదర్ డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారా, లేకపోతే సోషల్ హిస్టరీ, స్ట్రెస్ఫుల్ లైఫా, ఇవన్నీ కూడా సోషల్ హ్యాబిట్స్, అదే ఎక్సర్సైజ్ తీసుకుంటాడా, అండ్ ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ కంబైన్డ్గా చూసుకుంటాం. డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్ ఉందా, అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇవన్నీ చెక్ చేసుకుని క్లినికల్గా హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అనేది డిసైడ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఈజ్ రిస్క్ స్ట్రాటిఫికేషన్. ఈ హిస్టరీ తర్వాత రిస్క్ స్ట్రాటిఫై చేయాలి పేషెంట్ని. ఎట్లా, ఆయనకి చిన్న రకం స్ట్రోక్ ఉందా, పెద్ద రకం స్ట్రోక్ వచ్చిందా, హార్ట్ కంప్లైంట్స్ ఓకే, డౌట్ పడతాం. నెక్స్ట్ ఈజ్ రిస్క్ స్ట్రాటిఫికేషన్లోకి వెళ్ళంగానే టెస్టింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈసీజీ తీసేస్తాం, మేజర్ స్ట్రోక్ ఉంది వెంటనే ట్రీట్మెంట్లోకి వెళ్ళాలి. ఆర్ ఎకోకార్డియోగ్రామ్ చేస్తాం. ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ చేస్తాం, స్ట్రెస్ ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే మనం సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్, మయోకార్డియల్ పర్ఫ్యూషన్ ఇమేజింగ్, ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీస్ అనమాట. సో ఈ 1 by 1 ఏంటంటే ఈసీజీ ఫస్ట్ బేసిక్ టెస్టింగ్, నెక్స్ట్ ఈసీజీ బాగుంది, యంగ్ పర్సన్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దెన్ వీ గో ఫర్ స్ట్రెస్ టెస్ట్, అంటే ట్రెడ్మిల్ మీద నడిపిస్తాం ఇట్లా. అప్పుడు ఏంటంటే ఈసీజీ కనెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఏమైనా ఈసీజీ చేంజెస్ ఉన్నాయా అన్నీ చెక్ చేసుకుంటాం. సో 1 by 1 టెస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ ఎకోకార్డియోగ్రామ్ చేస్తాం, ఇట్లా 4 chambers అన్నీ 2D ఎకో అంటాం అందరం. దీనికి ఏంటంటే హార్ట్ వాల్వ్స్, హార్ట్ ఎల్వి డిస్ఫంక్షను అన్నీ చెక్ చేసుకోవచ్చు 2D ఎకోలో. నెక్స్ట్ ఏంటంటే మైకార్డియల్ పర్ఫ్యూజన్ స్కాన్, అదే రిస్క్ స్ట్రాటిఫికేషన్, అంటే చిన్న రకం స్ట్రోక్ వచ్చి ఉండొచ్చా, పెద్ద రకం స్ట్రోక్ ఉందా, ఈ పర్ఫ్యూజన్ స్కాన్ అనేది లేటెస్ట్ టెక్నాలజీస్. నెక్స్ట్ కామన్ యూజ్డ్ ఈజ్ సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్, అందరూ సిటీ స్కాన్ అంటారు, కాల్షియం స్కోరింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే లేటెస్ట్గా, బట్ అవేర్నెస్ అనేది ఎక్కువ ఉంది మనకి. ఎవరికి యాంజియోగ్రామ్ స్టెంటింగ్ అనేది భయం ఉన్న వాళ్ళకి సిటీ యాంజియోగ్రామ్ కూడా వాడుకోవచ్చు. అది అనేది అడ్వాన్స్ టూల్స్. దానిలో ఏంటంటే కాల్షియం స్కోరింగ్ బట్టి కూడా మనం రిస్క్ స్ట్రాటిఫై చేయొచ్చు. ఏంటి, కాల్షియం స్కోరు లెస్ దాన్ 100 ఉంది అంటే దేర్ ఈస్ ఓన్లీ మైల్డ్ రిస్క్, 5 years రిస్క్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి వెరీ లో అని చెప్పగలం. ఆర్ కాల్షియం స్కోర్ అనేది 400 కన్నా ఎక్కువ ఉంది అంటే బాగా కాల్షియం పట్టేసింది కొర్నరీ బ్లడ్ వెజల్స్లో, దెన్ 5 years రిస్క్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనేది చెప్పగలం. అండ్ ఈ గ్రాఫ్ చూస్తే మన ఈ పై చార్ట్లో
డెఫినెట్లీ విత్ ఇంక్రీజింగ్ కాల్షియం స్కోర్ మోర్ దాన్ 100 మీరు చూస్తే బాగా రిస్క్ అనేది కొరోనరీ హార్ట్ ఈవెంట్స్ అనేవి డెఫినెట్గా ఎక్కువ ఉన్నాయి. దెన్ హౌ విల్ యూ ట్రీట్? ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ ఉందని తెలిసింది, ఎలా ట్రీట్ చేస్తాం? గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి. గైడ్ లైన్స్ ఏంటంటే ఫస్ట్ ఇమీడియట్ మెడిసిన్ ఇవ్వాలి, అవి డ్రగ్స్. నెక్స్ట్ టైం ఉంది, ఇంకా వెంటనే యాంజియోగ్రాము స్టెంటింగ్కి రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ మాడిఫికేషన్. ఎంత ట్రీట్మెంట్ జరిగినా మనం మన హ్యాబిట్స్ని, మన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. సో రిస్క్ ఫ్యాక్టర్ మాడిఫికేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ స్మోకింగ్ సీజేషన్, ఆల్మోస్ట్ మనం స్మోక్ ఆపితే 1/3 డెఫినెట్గా రిస్క్ రివర్స్ అయిపోతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈజ్ ఫార్మకలాజికల్ సర్జరీస్ ఉన్నాయి అండ్ నాన్ ఇన్వేజివ్ మెథడ్స్, యాంజియోగ్రామ్ స్టెంటింగ్స్ ఉన్నాయి. నేను కొన్ని కేసెస్ చూపిస్తాను మీకు. ఈ డ్రగ్స్లో ఫస్ట్ యాస్పిరిన్ అండ్ యాంటీప్లేట్లెట్స్. ఫస్ట్ ఒక 300 mg యాస్పిరిన్ వేసేస్తాం, క్లోప్టోగ్రిల్ 300 mg వేస్తాం. ఏంటంటే జస్ట్ ఫస్ట్ ఎయిడ్ లాగా ఉపయోగపడతాయి మన హార్ట్ సెంటర్ దాకా వచ్చేంత వరకు. నెక్స్ట్ థ్రాంబోలైటిక్ మెడికేషన్. వన్స్ మీరు హార్ట్ సెంటర్కి వచ్చారు అంబులెన్స్లో కానీ 108లో కానీ, ఇమీడియట్గా థ్రాంబోలైటిక్ మెడికేషన్స్, క్లాట్స్ ఉన్నాయి కరగటానికి వెరీ పవర్ఫుల్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ మెడికేషన్స్ ఆల్మోస్ట్ 5 గ్రూప్స్ ఉన్నాయి. థ్రాంబోలైటిక్ మెడికేషన్స్ వాడతాం, హెపారిన్ ఇస్తాం, యాంటీకోయాగులేషన్ అదే. అండ్ ఆస్పిరిన్ అండ్ డిఫరెంట్ మాలిక్యూల్స్, క్లోపిడోగ్రిల్, టికోగ్రిలర్, డైపైరమిడజోల్ అండ్ థ్రాంబాక్సిన్ ఇన్హిబిటర్స్, ఇవన్నీ ఐవి డ్రగ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మెడికేషన్స్ టు ప్రివెంట్ క్లాట్ ఫార్మేషన్, ఉన్న క్లాట్స్ని కానీ ప్లేట్లెట్స్ని కానీ రివర్స్ చేయడానికి, ప్లేట్లెట్ ఎఫెక్ట్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఇంకొకటి స్టాటిన్స్ అనే డ్రగ్, అంటే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ అంటాం కదా, దానికి మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఈవెన్ ఫర్ ప్రైమరీ ప్రివెన్షన్లో కూడా డెఫినెట్గా కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ అనేది వాడుకోవచ్చు. డెఫినెట్గా స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఇస్తాం. ఏంటంటే ఎండోథీలియన్ ఫంక్షన్ కానీ, ప్లాక్ని స్టెబిలైజ్ చేయడానికి కానీ, యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్టు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్టు, యాంటీ థ్రాంబోటిక్ ఎఫెక్టు, స్టాటిన్కి మల్టిపుల్ ప్లియోట్రోఫిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తేలింది. సో వెరీ ఇంపార్టెంట్ డ్రగ్ స్టాటిన్ కూడా. అండ్ ఈ డిఫరెంట్ స్టడీస్ ప్రకారం చూసుకున్నప్పుడు కూడా సెకండరీ ప్రివెన్షన్ అంటే హార్ట్ స్ట్రోక్ కానీ డిసీజెస్ ఉన్న వాళ్ళకి సెకండరీ ప్రివెన్షన్లో మోర్ బెనిఫిట్ ఉందని తేలింది. డెఫినెట్లీ ప్రైమరీ ప్రివెన్షన్లో కూడా యూజ్ ఉంది, బట్ సెకండరీ ప్రివెన్షన్లో మోస్ట్ బెనిఫిట్ ఉంది. అండ్ ఇవన్నీ లేటెస్ట్ డ్రగ్స్, PCSK9 ఇన్హిబిటర్స్, ఇవన్నీ కూడా LDL రిసెప్టర్స్, మెయిన్ కొలెస్ట్రాల్ బ్లడ్లో సెల్లోకి వెళ్లకుండా ఆపేయటానికి ఉపయోగపడే మాలిక్యూల్స్ అనమాట. అండ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా లేటెస్ట్గా వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇవి ఇవలుకుమాబ్, బట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక్క ఇంజెక్షన్ ఇయర్లీ వన్స్ చేస్తారు కానీ 1.5 lakh ఉంటుంది, ఇప్పటికీ ఉంది మార్కెట్లో. బట్ డెఫినెట్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. అండ్ ఇవన్నీ కూడా సెకండరీ ప్రివెన్షన్, ప్రైమరీ ప్రివెన్షన్ కూడా వాడతారు. నెక్స్ట్ హౌ డూ యూ ట్రీట్? ఇప్పుడు దాకా మెడిసిన్స్ చూసాం. నెక్స్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఉన్నాయి. ఏంటంటే బ్లాక్స్ ఏర్పడ్డాయి, ఒక 2-3 బ్లాక్స్ ఉన్నాయి. డెఫినెట్లీ మనకి ఏంటంటే 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. వెదర్ మనం క్లాట్ని కరిగిచ్చేయటం, లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఉన్న బ్లాక్స్ని బైపాస్ చేయటం. ఏంటంటే న్యూ బ్లడ్ వెజల్స్ తీసుకొస్తారు, బయట ఉన్న మంచి గ్రాఫ్ట్స్, వీనస్ గ్రాఫ్ట్ కానీ ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ కానీ తీసుకొచ్చి బైపాస్, ఈ బ్లాక్స్ని బైపాస్ రోడ్ వేసేసినట్టు బ్లాక్ అయిన రోడ్ని అలా తీసుకొచ్చి ఇట్లా అమరుస్తారు, ఇట్లా చక్కగా. సో ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది మంచి వెరీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే వన్స్ పేషెంట్ బయట పడిపోతే మాత్రం ఇంకొక లైఫ్ వచ్చినట్టు అనమాట. సో బైపాస్ సర్జరీ. అండ్ ఇంకొక మీరందరికీ తెలిసిందే యాంజియోగ్రామ్స్ చేస్తాం, స్టెంటింగ్స్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో అడ్వాన్స్ టెక్నాలజీస్. ఇవన్నీ అంటే మార్కెట్లో యాంజియోగ్రామ్ స్టెంట్స్ చేయటం అనేది ఒక 30-40 years నుండి బాగా ఎక్స్టెన్సివ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు చాలా ప్రతి ఊర్లో, ప్రతి మారుమూర టౌన్స్లో కూడా ఈ యాంజియోగ్రామ్ ఫెసిలిటీస్ అనేవి ఉండటం జరుగుతుంది. అండ్ ఎలా చేస్తాం అవన్నీ? నేను ఒక సింపుల్గా ఒక 4 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. నా దగ్గర ఆల్మోస్ట్ 8,000 కేసెస్ చేశాను. నేను ఇక్కడే
విజయవాడలో ఒక 4-5 ఇయర్స్ నుండి పెట్టి క్యాత్ ల్యాబ్లో ఆల్మోస్ట్ 8,700 కేసెస్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటిదాకా నా హాస్పిటల్లో ఓన్లీ లెస్ దెన్ 400 మోర్టాలిటీ ఈ 4 ఇయర్స్లో. అండ్ ఇట్స్ వెరీ గుడ్ రిజల్ట్. అండ్ హౌ ఐ డూ మెయిన్గా ఏంటంటే నేను గత ఒక 3-4 మంత్స్ నుండే సెలెక్ట్ చేసుకున్న కేసెస్, ఒక 4 కేసెస్ తీసుకున్నా. అంటే యంగర్ జనరేషన్ 45 ఇయర్స్ ఈ ఫస్ట్ కేసు, 45 ఇయర్స్ మేల్ పేషెంట్. ఇతనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి 2, స్మోకరు, హైపర్ లిపిడిమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని తేలింది. ఇతనికి ఏమైంది, ఈ యాంజియోగ్రామ్ ఫస్ట్ ఈ ఫిలిమ్స్ చూస్తే మీరు కేర్ఫుల్గా ఈ LCX వెజల్ అనేది ఇట్లా ఒక కిందకు వస్తుంది, ఒక వెజల్ ఇది కట్ అయిపోయింది ఇక్కడ థ్రాంబస్తో. ఇది ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ అంటాం. ఇక్కడ ఇంకొక వెజల్ ఉంది, ఇంకొక యాంగిల్లో తీస్తాం. దిస్ ఈజ్ LAD, మెయిన్ వెజల్ ఆఫ్ ద హార్ట్. ఇక్కడ ఈ LADలో కూడా బ్లాక్ ఉంది, పై భాగంలో ఉంది, ఇక్కడ కింద భాగంలో కూడా జబ్బు ఉంది. సో ఇది ఏంటంటే ఇంత 45 ఇయర్స్ ఏజ్ అతనికే 2 వెజల్స్లో జబ్బు ఉంది. రైట్ సైడ్ వెజల్లో కూడా యాక్చువల్లీ ఈ కింద భాగం అంతా జబ్బు ఉంది. సో ఇతనికి హార్ట్ స్ట్రోక్తో ప్రజెంట్ అయ్యాడు నా దగ్గరికి. ఏం చేశాను నెక్స్ట్, ఇతను విల్లింగ్గా ఉన్నాడు. సో క్లాట్ కరిగే ఇంజెక్షన్స్ కాదు, డైరెక్ట్గా స్టెంట్ చేయించుకుంటా అన్నాడు. దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. వితిన్ 2-3 అవర్స్ క్యాత్ ల్యాబ్ని రెడీ చేసుకుని బ్లాక్ ఓపెన్ చేసేయటం, వైర్ ఇట్లా పాస్ చేస్తాం. మీరు ఇక్కడ ఈ రైట్ సైడ్ ఆఫ్ ది స్లైడ్లో చూస్తే ఈ వైర్ అనేది ఇట్లా క్లాట్ని క్రాస్ చేసుకుంటూ వైర్ పంపించి బెలూన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తే బెలూన్ మార్కర్స్ వెళ్తున్నాయి. బెలూన్ వెళ్ళి బెలూన్ అక్రాస్ వెళ్ళి బెలూన్ డైలటేషన్ చేసి స్టెంట్ అమర్స్తాను. స్టెంట్ చెక్ చేసుకోవటం. అండ్ ఆఫ్టర్ స్టెంటింగ్ చూసారా ఎంత మంచిగా పెద్ద నరం ఓపెన్ అయింది. ఇదంతా బ్లడ్ వెజలే. దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. ఇట్లా స్టెంట్ ఇక్కడ కనపడుతుందా, స్ప్రింగ్ లాగా అట్లా స్టెంట్ వేసాక 3.5 × 20 mm స్టెంట్, 3.5 mm చిన్నవి. సో అంటే మేము మాస్టర్ చేస్తాం ఇంటర్వెన్షనల్ టెక్నాలజీ అనేది. సో అటు పక్క మెడిసిన్స్ రాయాలి, OPD చూడాలి, మెడిసిన్స్ పెట్టాలి మీకు, అండ్ ఈ కేసెస్ కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే విత్ ఇన్ కరెక్ట్ టైం మనం ఎంత త్వరగా చేస్తే అంత ఎక్కువ మజిల్ సేవ్ అవుతుంది. కొందరు విల్లింగ్గా ఉండరు, బట్ వెంటనే వెజల్ ఓపెన్ చేసుకుంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బ్లడ్ ఫ్లో అనేది ఉండాలి వెజల్లో. ఇతను కూడా 50 ఇయర్స్ లోపే, 49 ఇయర్స్. ఇతనికి అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. ఇతను కూడా జెంట్సే. ఇది 2 వీక్స్ బ్యాకే చేశాను. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ సర్క్యులేషన్లో ఈ 2 పెద్ద నరాల్లో జబ్బు ఉంది. ఇక్కడ చూస్తే స్టార్టింగ్లో LCX అండ్ LAD, ఈ 2 వెజల్స్లో ఆల్మోస్ట్ బాగా సివియర్ డిసీజే ఉంది. అండ్ యాక్చువల్లీ ఇతను ఇన్ఫీరియర్ వాళ్ళ అమ్మాయి, రైట్ సైడ్ వెజల్ కట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే గమనిస్తే ఇక్కడ వెజల్ కట్ అయిపోయింది. సో ఇతనిది హార్ట్ స్ట్రోకే. ఇమీడియట్గా చేసాం. ఇట్లా వైర్ వేసి వైర్ పాస్ చేసి చిన్న బెలూన్, అది 1.5 mm బెలూన్ డైలటేషన్ చేసి కొంచెం ఫ్లో వస్తుంది. నెక్స్ట్ స్టెంట్ తీసుకుని ఈ స్టెంట్ వేయటం 2.75 × 30 mm స్టెంట్ వేసాను. ఆ స్టెంట్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. చక్కగా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇంజెక్షన్లో ఇక్కడ కట్ అయిపోయిన నరం ఇట్లా అంతా ఓపెన్ అయిపోయింది. సో అట్లా ఏంటంటే ఇప్పుడు సర్క్యులేషన్ ఫ్రీ అయిపోతుంది, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, డెఫినెట్గా డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది హార్ట్ మజిల్కి. నెక్స్ట్ కేసు 44 ఇయర్స్ ఫీమేల్ లేడీ. ఈమెకి ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్, చిన్న ఏజ్లోనే డయాబెటీస్ వచ్చేసింది, 8 ఇయర్స్ నుండి ఉంది. అండ్ హైపర్ టెన్షన్ 1 ఇయర్ నుండి హైపర్ టెన్షన్. సో ఇట్లా ఏంటంటే మేము హ్యాండ్ నుండి కూడా చేయగలం, ఆర్ హ్యాండ్లో ఇప్పుడు ఇట్లా లూప్ ఉంది. ఈ కేసు ఇక్కడ లూప్ ఉంది కాబట్టి కాలు నుండి చేస్తాం. ఈమె యాంజియోగ్రామ్ చూస్తే ఇక్కడ ఒక బ్లాక్ ఉంది LCX వెజల్లో. ఈ మెయిన్ వెజల్ బాగుంది, డిస్క్రీట్ బ్లాక్ అంటే ఇక్కడ ఒక స్మాల్ స్పాట్ దగ్గరే వచ్చింది. అండ్ ఈమె రైట్ సైడ్ వెజల్ ఇక్కడ కట్ అయిపోయింది. మీరు గమనిస్తే మధ్య పార్ట్లో
ఈ మిడ్ పార్ట్ ఆఫ్ ది ఆర్సీ అంటాం, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం జబ్బు చేసింది. యాక్చువల్లీ ఈమె రైట్ సైడ్ వెజల్లో కింద భాగంలో కూడా మొత్తం బ్రాంచెస్లో జబ్బు ఉంది. సో చూసారా 44 years లేడీకి 2 నరాల్లో జబ్బు ఉంది. యాక్చువల్లీ యంగర్ జనరేషన్లో కొందరికి బ్లాక్స్ తక్కువ ఉన్నా కొందరికి వస్తే మాత్రం చాలా సివియర్ డిసీజ్ ఉంటుంది. అది బాగా ఈ ఫ్రీక్వెంట్గా ఎక్కువ యంగర్ జనరేషన్స్లో వస్తున్నాయి సివియర్ డిసీజ్ ఉండటం అనేది. ఎందుకు అనేది మాకు కరెక్ట్గా తెలియదు. బట్ ఇండియన్స్లో కానీ మన సౌత్ ఇండియాలో ఇక్కడ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది డెఫినెట్గా యంగర్ ఏజ్లో చాలా కనపడుతున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 5 హార్ట్ స్ట్రోక్ కేసెస్ లెస్ దెన్ 30 years, అంటే 20s ఏజ్లో 5 హార్ట్ స్ట్రోక్ కేసెస్ ట్రీట్ చేశాను. దానిలో ఖచ్చితంగా 4 స్టెంట్ పడ్డాయి. అంటే మేజర్ స్ట్రోక్స్, ఇంకా క్లాట్స్ ఉండి డ్యామేజ్ ఎక్కువ ఉంటేనే స్టెంట్ వేస్తాం. నెక్స్ట్ ఈ ప్రొసీజర్, ఈ రైట్ సైడ్ వెజల్ ఓపెన్ చేయటం ప్రీ డైలటేషన్ అంటాం. బ్లాక్ను ఓపెన్ చేసుకుని నెక్స్ట్ స్టెంట్ వేసేసాను. ఇది కూడా లాంగ్ స్టెంట్ పడింది, ఆల్మోస్ట్ 32 mm స్టెంట్, 2.75. స్టెంట్ వేసాక చూస్తారా ఫ్లో ఫ్రీగా ఉంది అండ్ ఎక్కడా బ్లాక్ లేదు. సో ఏంటంటే మేము ఎందుకు స్టెంట్ చేస్తామంటే బైపాస్ కుదరదు, బైపాస్ వద్దనుకున్న వాళ్ళకి బ్లాక్స్ ఉన్నప్పుడు అలా డెఫినెట్గా బ్లడ్ సప్లై అందదు. సో డెఫినెట్గా స్టెంట్ అనేది వేయాలి. ఇది ఒక లేటెస్ట్ టెక్నాలజీ. హార్ట్ ఇంపార్టెంట్ కదా, బ్లాక్స్ ఉంటే మనిషి బతకడు, హార్ట్ వీక్ ఉంటే. సో దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్, గుడ్ ఫ్లో. ఇదే పేషెంట్ లేడీకి ఈవెన్ లెఫ్ట్ సైడ్ ఈ టైట్ బ్లాక్ని కూడా L6 వెజల్ని కూడా ట్రీట్ చేసాం. ఇది ప్రీ డైలటేషన్ అండ్ అది స్టెంటింగ్. సో 2 స్టెంట్స్ చేసాం, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక వెజల్ని 2 క్లియర్ చేసాం. అండ్ యూ కెన్ సీ ఇక్కడ బ్లాక్ క్లీన్ అయిపోయింది, ఆల్మోస్ట్ గుడ్ ఫ్లో వెజల్. నెక్స్ట్ ఈస్ వన్ మోర్ ఫిమేల్ లేడీ, 51 years. ఇక్కడ చూస్తే ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ, ఆల్మోస్ట్ ఇదంతా కట్ అయిపోయింది. ఇక్కడ వెజల్ కిందకి బ్లడ్ ఫ్లో ఏం లేదు, సర్క్యులేషన్. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా L6 వెజల్లో ఉంది జబ్బు, బట్ LAD వెజల్ ఈజ్ గుడ్. ఇట్లా వైర్ వేసాం, రైట్ సైడ్ ప్రొసీజర్ స్టార్ట్ చేసి వైర్ వేసుకుని ప్రీ డైలటేషన్ చేస్తాం బెలూన్తో. కొంచెం ఫ్లో రాగానే స్టెంట్, ఇది స్టెంట్ వేయటం. చాలా అంటే 3.5 కొంచెం పెద్ద స్టెంట్. పోస్ట్ డైలటేషన్ చేస్తాం స్టెంట్ బాగా అతుక్కోవటానికి. దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. చూసారా చక్కగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్లాక్ కట్ అయిపోయింది ఇక్కడ వెజల్. ఇదంతా ఇప్పుడు ఫ్లో అనేది ఫ్రీగా స్పీడ్గా వెళ్తుంది, సర్క్యులేషన్ బాగా వస్తుంది. అండ్ వన్ మోర్ కేస్, అగైన్ ఫిమేల్ లేడీ, 39 years ఈమెకి. ఈమె డయాబెటిక్, 5 years ఉంది. ఇది చూసారా మెయిన్ వెజల్లో బ్లాక్. ఈమెకి యాంటీరియర్ వాల్ ఎంఐ, ECG చేంజెస్ ఫుల్ రాలే, హార్ట్ ఇంకా ప్రిజర్వ్డ్ ఫంక్షన్, బట్ చెస్ట్ పెయిన్ అని వస్తున్న లేడీ. చూస్తే మెయిన్ వెజల్లో LAD వెజల్లో ఇక్కడ బ్లాక్ 2 levelsలో వచ్చింది బ్లాక్. డయాబెటిక్ లేడీ, ప్రీ డైలటేషన్ చేసి ఇక్కడ డిఫరెంట్ 2 sizesలో వేసాం స్టెంట్. ఎందుకంటే పైన వెజల్ కొంచెం లావుగా ఉంది, కింద వెజల్ కొంచెం వేరే సైజ్ ఉందని 2 stents వేసాం. LAD మెయిన్ వెజల్లో వస్తుంది. ఇది చూసారా ఫైనల్ రిజల్ట్, ఆ బ్లాక్ క్లియర్ అయిపోయినాయి చక్కగా, ఆల్మోస్ట్ ఒరిజినల్ వెజల్లో వచ్చింది. సో దిస్ ఈజ్ ద నాన్ ఇన్వేజివ్ టెక్నాలజీ. అంటే మనం ఓపెన్ కట్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు, చేతి నిండి కానీ కాలు నిండి కానీ చేస్తాం ఈ ప్రొసీజర్స్. ఇవే నాన్ ఇన్వేజివ్ టెక్నాలజీ. అండ్ ఇవన్నీ మీకు ఎందుకు చూపించాను అంటే మనకి అవేర్నెస్ కోసం. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా హెల్త్ కేర్ ఫెసిలిటీకి వెళ్ళటం, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవటం, ఇవన్నీ చేస్తే డెఫినెట్గా మనం ఎక్కువ కాలం లైఫ్ స్పాన్ ఉంటుంది అండ్ మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఏంటంటే డాక్టర్ సలహా తీసుకొని కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, హ్యాబిట్స్ మార్చుకోవటం, డైట్ హ్యాబిట్స్, ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయటం అనేది చేస్తూ ఉంటే డెఫినెట్గా ఈవెన్ యంగర్ జనరేషన్స్లో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ వీ కెన్ ట్రీట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అదేంటంటే ఒక్కసారి జనరల్గా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కూడా చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. అది మీరు అందరూ అవేర్నెస్ తెచ్చుకొని
మీ తోటి వాళ్ళకు కూడా చెప్పి, ఇప్పటిదాకా మీరు చూసుంటారు, మీరు జనరల్ అవేర్నెస్ అంటే ఎవరికి ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ హ్యాబిట్స్, ఈ 9 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ అవగాహన తెలుసుకొని మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రీట్మెంట్ ఉంది అనేది కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అందుకే మీ అందరికీ ఇంత అవేర్నెస్ చేశాం. అండ్ ఐ థ్యాంక్ డాక్టర్ సంబరం గారు టు గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ సార్ సో మచ్. డాక్టర్ వంశీకృష్ణ గారు చాలా చక్కగా ఈ యువతలో గుండెపోటు గురించి చెప్తూ ఎందుకు వస్తుంది ఏమిటి మనం ముఖ్యంగా స్మోకింగ్, ధూమపానం హానికరమైన సినిమాలో టీవీలో ఎక్కడ పుట్టుకోగానే వచ్చేస్తుంది. మద్యపానం, ఇవే కాకుండా జంక్ ఫుడ్ కొత్తగా యాడ్ అయింది. ఇవన్నీ పెట్టి ఇప్పుడు చూసినట్టు చాలామంది కొద్ది దూరం కూడా నడవట్లేదు, ఎక్సర్సైజ్ లేదు, వ్యాయామం లేదు మనుషుల్లో. నడక అనేది కానీ ఇంకోటి కానీ సైక్లింగ్ కానీ అంత బైక్ ఎక్కడో కారులో కూర్చోండి తప్ప అసలు ఎవ్వరికి కొద్ది కూడా శారీరక శ్రమ లేకుండా పోతుంది. ఇక మంచి ఆహారం అంటారా, నోటి రుచిగా ఉండాలి, అదే మంచి ఆహారం ఉండేది. జంక్ ఫుడ్, ఈ జంక్ ఫుడ్ మనం చంపేసి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒకసారి నెలకో 2 నెలలకోసారి తింటే కానీ ఆ సుమారు వాడు ఫోన్ చేయడం, వాడు వెంటనే తీసుకొచ్చాడు. వారానికి 4 రోజులు 5 రోజులు జంక్ ఫుడ్ తింటున్నారు. జంక్ ఫుడ్ అని అసలు ఇంత ఒకటి కూర్చొని SOS అంటాం. సాల్ట్ కానీ ఆయిల్ కానీ స్వీట్ కానీ ఎక్కువ ఉంటే జంక్ ఫుడ్ అంతే. జంక్ ఫుడ్ అంటే ఏం కాదు, సాల్ట్ ఎక్కువ ఉండేది, ఆయిల్ ఎక్కువ ఉండేది, స్వీట్గా ఉండేది. ఇవేవైతే తినే పదార్థాల్లో ఉంటుందో, ఒక గారెలు తింటారు రోజు, ఇప్పుడు గారెలే తింటారు, దాంట్లో కావాల్సినంత ఆయిల్ ఉంటుంది. అలాగే మీరు రకరకాల పిండి వంటలు తింటారు, వాటిలో ఆయిలు, సాల్టు, పిచ్చి సాల్ట్ ఉంటుంది. ఊరగాయ పచ్చళ్ళు తిన్నారు కూడా జంక్ ఫుడ్లోకి వచ్చేస్తాయి. ఆవకాయ పచ్చడి దాని నిండా కావాల్సినంత ఆయిల్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది. ఇక ఎందుకు ఆరోగ్యం చెడదు? మనం వీలైనంత వరకు ఆహారం విషయంలో, మరి అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ చాలా చక్కగా చెప్పారు. అందుకే పూర్వకాలం ఈ జంక్ ఫుడ్లు, ఈ స్మోకింగ్లు, ఈ డ్రింకింగ్లు ఏం లేవు మాకు అంత. ఇటీవల కాలంలో ఎక్కువ. అందుకని యంగ్ పీపుల్ 20 ఏళ్ళు ఆశ్చర్యండి. అసలు గుండె నొప్పి అంటే తీస్తే STC డెలివరేషన్ అయిపోయి కనబడుతుంటుంది. అసలు అది ఏమిటి నాకు అంతుపట్ల పూర్వకాలం లేదు పోయా కేవలం గ్యాస్ అవుతుందని చెప్పేసి నా వెళ్ళి చేసేవాడు. మొట్టమొదటి నేను ప్రాక్టీస్ 50 ఏళ్ళు చేస్తున్నా. మొట్టమొదటి ఏమి ఉండేది కదా. ఇప్పుడు ఎవరిని ఇగ్నోర్ చేసే ప్రసక్తే లేదు. చెస్ట్ పెయిన్ ఉంటుంది, తీసే STC ఎలివేషన్ ఉంటుంది, గుండెపోటు ఉంటుంది, హార్ట్ అటాక్ ఉంటుంది. ఏమిటిది? అంచేత చాలా ఎంతమంది డాక్టర్ చెప్పారు ఎంత ఎక్కువ ఉన్నాయి యువతలను. అంచేత దానికి చాలా యూస్ఫుల్. ఇది ఇప్పుడు ఫేస్బుక్లో మాత్రం ఎవరు క్వశ్చన్స్ మాత్రం పంపించలేదు, అందులో ఓన్లీ అప్రిషియేషన్ తప్ప ఇంకోటి లేదు. మరి కొన్నవాళ్ళు ఎవరికైనా ఇప్పుడు డాక్టర్ మాట్లాడిన మీద మీకు అనుమానాలు అడగవలసిన కోరుతున్నాను. అడగండి. మీ మామూలు రోజు ఇంట్రాక్షన్ కావాలని కోరుకుంటాం. ఎవరన్నా ఏ డాక్టర్ ఇంకేమైనా ప్రశ్న చేస్తుందా లేదా? ఎవరికి అవసరం లేకుండా శుభ్రంగా చెప్పండి. సార్ నాకు 2016 బైపాస్ సర్జరీ జరిగింది సార్. 4 వాల్స్ 20% పని చేస్తాను. నాకైతే తెలియదు మా అబ్బాయిలు 3 వాల్స్ పని చేయట్లేదు. వంటలో వచ్చేసేస్తే సార్ DRK గారు పద్మావతి హాస్పిటల్లో చేశారు. ఆయన వచ్చి మీద తీసుకెళ్ళిపోమని చెప్పి రమేష్ గారు రాసేస్తారు. అప్పటి నుంచి వాళ్ళు 4 వారాలు అడిపెట్టారు. కనిపెట్టినా నొప్పి తగ్గదు. తర్వాత యాంజియోగ్రామ్ చేసేస్తారు. చేస్తే 3 వాల్స్ మాత్రం బాగా సన్నబడిపోతుంది. ఏ అలవాటు పెట్టేస్తారు. ఆ కూడా ఒక స్మూక్ అలవాటు బాగా ఉంది సార్. రోజుకి 3 పేరు స్మూక్ కోట్లను ఉన్నాయి. నేను కోఆపరేటివ్ సొసైటీలో చీఫ్ ఆఫీసర్గా చేసేవాడు. చాలా బాగా ఉండేది కాదు. టీ ఎక్కువ తాగేవాడు. మరి తర్వాత ఆపరేషన్ చేసేస్తారు. ఈ మందులు ఇచ్చారో సారీ సార్ మందులు పొద్దున్నే బీపీ కూడా ఇచ్చారు సార్. మరి మన సమయంగా చెప్పారు. మరి వారు డబ్బు
కావాల్సిన వాళ్ళు కూడా టీవీలో చూస్తూ ఉంటాం, ఆ సలహాలు కూడా మేము వింటూ ఉంటాం. అది సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తాయా సార్? ఈ ముందు వస్తాయని చెప్పారు సార్. గ్యాస్ అనేది కంపల్సరీగా వస్తుంది, అది సైనస్ కానీ ఇలాంటివి కూడా వస్తాయి, షుగర్ అనేది కూడా వస్తుంది. రైట్, కూర్చోండి. రైట్, చెప్తారు, డాక్టర్ చెప్తారు. అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, ప్లస్ మీ పంపింగ్ కూడా వీక్ ఉంది, 20% ఉందన్నారు. ఖచ్చితంగా హార్ట్ మెడిసిన్స్ వేసుకోవాలండి. అంటే రక్తం పలచబడే ట్యాబ్లెట్స్ ఉంటాయి మళ్ళా స్ట్రోక్ రాకుండా, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఉంటుంది, ఇంకా హార్ట్ మజిల్ మాడిఫైయింగ్ డ్రగ్స్ ఉంటాయి, అంటే టెల్మిసర్టన్ కానీ రానిప్రిల్ కానీ. వాటికి ఏంటంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్, బీపీ తగ్గొచ్చు. మీకు బీపీ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇంకా ఏంటంటే హై బీపీ ఉంటే మరీ మంచిది, వాళ్ళకి ఏంటంటే ఇంకా మంచి హై పవర్ ట్యాబ్లెట్స్ పెట్టవచ్చు. మీకు వాపులు లేవు, చక్కగా నడుచుకుంటూ హుషారుగా ఉన్నారు కాబట్టి మీ మెడికేషన్ అనేది ఆప్టిమైజ్ అయిపోయింది. అంటే అన్ని డోసెస్ కరెక్ట్గా ఉంటేనే మనిషి హుషారుగా ఉంటారు. ఇన్నాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. సో మెడిసిన్స్ అనేది కేర్ఫుల్గా జాగ్రత్తగా వేసుకోండి. రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఉంటే మీ డాక్టర్కి అర్థమవుతుంది, అంటే నీ బాడీకి నీ డోసింగు కరెక్ట్గా ఇవ్వగలిగే ఛాన్స్ వస్తుంది. సో హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా ఉండటం అనేది ఇంపార్టెంట్. ఎవ్రీ 3 monthsకి వెళ్ళి డాక్టర్ని కలవటం అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏంటంటే మీకు చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా మాకు అర్థమవుతుంటాయి. కొందరికి ఏంటంటే కాళ్ళ వాపులు ఎక్కువ వచ్చేస్తూ ఉండొచ్చు, అప్పుడు మళ్ళీ డోస్ అడ్జస్ట్ చేయొచ్చు. బీపీ తగ్గటం, కిడ్నీ ఫెయిల్యూర్ రావటం, క్రియాటిన్ పెరుగుతూ ఉండొచ్చు. అవన్నీ ఏంటంటే మెడిసిన్స్ అడ్జస్ట్ చేస్తాం, డోస్ అడ్జస్ట్ చేస్తే కొన్ని మెడిసిన్స్ తీసేయచ్చు. అట్లా ఏంటంటే చెకప్స్ చేసుకునే కొద్దీ మేము మాడిఫై చేస్తాం మెడిసిన్స్. ఇంకా ఎవరున్నారు అడుగుతారా? డాక్టర్ ఎంతగా చెప్పారంటే ఇక ఫేస్బుక్లో ఎంతమంది చూస్తారు, ఒక్కడు కూడా ప్రశ్న అడగలేదు. అంతే డాక్టర్ ఇప్పుడు వెరీ నైస్ సార్, మీ ప్రెజెంటేషన్ బాగుంది, స్లైడ్స్ కూడా చాలా బాగున్నాయి. మరి ఇక ఎవరికి ఏం లేదు కనుక ఇవాళ ఈ సమావేశంతో ముగిద్దాం, మళ్ళీ శనివారం కలుద్దాం, అందరూ సెలవు తీసుకుందాం. దీంతో క్లోజ్. మీరందరూ కూడా ఇదే కార్యక్రమం మరి యూట్యూబ్లో వస్తుంది. అది యూట్యూబ్లో సమరం హెల్త్ ఛానల్ అనే దాంట్లో 1-2 రోజుల్లో యూట్యూబ్లో వస్తుంది, చూడండి. ఎందుకంటే చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చూస్తున్నారు, అది వాళ్ళందరూ గమనించేస్తూ. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు చక్కగా చూసే మీద కూడా అభినందనలు. ఒక యూట్యూబ్లో మాత్రం సమరం హెల్త్ ఛానల్లో 2 రోజులు వస్తున్నా మళ్ళీ చూడాల్సిగా కూర్చున్నాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.